వైద్యో నారాయణో హరి అంటాం. అంటే డాక్టర్స్‌ని దేవుళ్ళుగా భావించి మనకేదైనా సమస్యొస్తే మనం ఆస్పత్రులకి పరుగు పెడతాం. వాళ్ళు మన సమస్యను తీరుస్తారు, సరైన పరిష్కారం చూపిస్తారు, సరైన చికిత్స అందిస్తారు అని చెప్పి. కానీ బెంగుళూరులో ఒక డాక్టర్ ఏం చేశాడో తెలుసా? రేడియాలజిస్ట్ ఇతను. ఒక మహిళ తన కడుపులో ఏదో సమస్య ఉంది అని చెప్పి స్కానింగ్ చేయించుకోవడానికి వెళితే, ఆ డాక్టర్ ఆ అబ్డామినల్ స్కాన్ చేసే పరికరం ఏదైతే ఉంటుందో, దాన్ని పట్టుకుని మొదట సక్రమంగానే టెస్ట్ చేశాడు. కానీ ఆ సమయంలో అతని చేతికి ఎలాంటి గ్లౌస్ లేదు. అంటే ఆ సమయానికే అతను ఒక దురుద్దేశంతో ఉన్నాడు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆ తరువాత తాకరాని చోట తాకుతూ ఉంటే ఆ మహిళ క్వెషన్ చేసింది. "చంపేస్తాను ఎదురు మాట్లాడావంటే" అంటూ బెదిరించాడట. ఆ తర్వాత ఆమెని వెనక్కి తిప్పాడు. అసలు అబ్డామినల్ స్కాన్‌కి వెళితే వెనక్కి తిప్పే అవసరం ఏమిటి? ఆ స్కాన్ ఆ చేతిలో ఉన్న పరికరంతో ఈ అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఏదైతే ఉందో దాంతో కేవలం కడుపు, పొత్తి కడుపు, యూరినల్ ట్రాక్ ఇలాంటివి మాత్రమే టెస్ట్ చేయడానికి ఉపయోగించే పరికరం అది. ఆ పరికరంతోనే వెనక్కి తిప్పి వెనకాల కూడా టెస్ట్ చేస్తున్నట్లుగా యాక్టింగ్ చేశాడు. ఆ సమయంలో ఇక ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళింది. కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు పట్టించుకోలేదు. ఆ డాక్టర్‌కి ఫోన్ చేసి తిట్టి ఫోన్ పెట్టేశారట. ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు అని హెచ్చరించి. అంతే వాళ్ళు తీసుకున్న యాక్షన్. దాంతో ఆమె రక్షించాల్సిన పోలీసులే తనకు న్యాయం జరిపించండి అని వెళితే ఇలా బిహేవ్ చేస్తే ఎలా అంటూ కన్నీరు మున్నీరైంది. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరు తీరుస్తారు అంటూ కన్నీరు మున్నీరైంది. ఏం చేయాలి ఇలాంటి డాక్టర్స్‌ని?